వార్తా కథనాలు చూస్తే గనక ఈనాడు వార్తాపత్రికల ముందుగా చూస్తే గనక ఎన్నికల బాండ్లు అంటే విషయం ఏంటంటే ఇప్పటికే మీకు చెప్పిన మరోసారి గుర్తు చేస్తున్నది ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి ఎవరైనా వ్యక్తులు ఒక కంపెనీలు గనక వీళ్ళకి బాండ్ల రూపంలో డబ్బులు ఇస్తే అంటే చెక్కులు ఇస్తే వాటిని గోప్యంగా ఉంచాలంట, బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచాలంట, సీక్రెట్గా ఉంచాలట. సో దానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది ఈ అంశాన్ని. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్ల గురించి ప్రవేశపెట్టిందట. ఇది బాండ్లు గోప్యంగా ఉంచాలంటే క్విడ్ ప్రోకో అంటే ఓ కంపెనీ నుంచి, అంటే ఉదాహరణ తీసుకుంటే పెద్ద ఎత్తున మోడీ మీద ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మీద ఓ ఆరోపణ ఉన్నది. వాళ్ళ దోస్తులు గౌతమ్ అదానీని పెంపొందించేందుకే మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా మోదీ ప్రయత్నం చేస్తున్నది మొదటి నుంచి ఉన్నది కాబట్టి. అయితే గౌతమ్ అదానీ బీజేపీకి ఇచ్చిన ఫండ్స్ ఎవరికి చెప్పొద్దట, బహిర్గతం చేయొద్దట, వాటిని సీక్రెట్గా ఉంచాలట. అదేమవుతుంది, క్విడ్ ప్రోకో లాంటిదే. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి నువ్వు ప్రభుత్వం వచ్చినాక, నువ్వు గెలిచినాక, లేకపోతే నీ అవసరాలు వాడుకున్న తర్వాత నీకు కమిషన్ ఇవ్వడం లాంటిదే పార్టీకి. కాబట్టి ఆ సమాచారం బయటకు వెళ్ళడం అనేది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘన చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది, ప్రతిదీ కూడా బహిరంగ పరచాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే ఇక్కడ చూపిస్తాం మీకు ఇంకో అంశం. ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నదంటే 16,500 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు ఇప్పటి వరకు వచ్చినటువంటి విరాళాలు. దీంట్లో 10,500 కోట్ల రూపాయలు, 10,500 కోట్లు అధికారికంగా బీజేపీకి ముట్టిన విరాళాలు. 10,500 కోట్లు బీజేపీకి ముట్టిన విరాళాలు. ఇక రెండవ స్థానంలో 1,600 కోట్లతోని కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్నది. చాలా వ్యత్యాసం వీళ్ళకు వాళ్ళకు మీరు గమనించవచ్చు. ఇకపోతే మూడవ స్థానంలో 915 కోట్లతోని బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 915 కోట్లతోని. జాతీయ పార్టీలు మొదటి 1-2 స్థానాల్లో ఉంటే ప్రాంతీయ పార్టీగా జాతీయ పార్టీలతో పోటీ పడుతూ మూడవ స్థానం దక్కించుకుని 915 కోట్లతోని విరాళాలు. అంటే ఇతర వ్యక్తుల నుంచి, కొన్ని కంపెనీల నుంచా, లేకుంటే పర్సన్స్ నుంచా, ఇంక ఇతరత్ర వ్యక్తుల నుంచి మీ పార్టీ డెవలప్మెంట్ కోసమో, లేకుంటే పార్టీ విరాళంగా కొన్ని డబ్బు సమకూరిస్తే ఆ డబ్బు 8 కోట్లు ఉన్నది. అయితే ఈ ఏడ బయటపడతాయో, ఎవరెవరు ఇచ్చినా ఏడ బయటపడతాయో ఏం కథ అని చెప్పి ఏం చేసింది, ఈ సమాచారాన్ని ఎలక్టోరల్ అనే విషయంలో ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి బయట పెట్టవద్దు, ఈ సమాచారం బయటికి రావద్దని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రవేశపెట్టింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పునిస్తూ రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలంది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్టు అవుతుందని తెలిపింది. రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 182(1)లోని నిబంధనను తొలగించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైన పడుతుందని పేర్కొంది. నాకు పైసలు ఇచ్చినామంటే నీకు నిర్ణయానికి ఏమైనా నిర్ణయం తీసుకుంటే లాభం చేకూర్చుకే ప్రయత్నం చేయాలి. సో క్విడ్ ప్రోకో, నాకు ఇవాళ నువ్వు పైసలు ఇస్తే రేపు ప్రభుత్వం ఏర్పాటైనాక నీకు అన్ని కట్టబెడతా, ఎట్లయితే మోడీ గౌతమ్ అదానీ మధ్య జరుగుతున్న ఒక ఆరోపణ ఉన్నదో గని ముందుకు తీసుకొచ్చిర్రు. ఇక ప్రభుత్వ ఏర్పాట్ల తర్వాత కూడా నిధులు ఇస్తుండడం వల్ల నీకు ఇది, నాకు అదని క్విడ్ ప్రోకో తరహాలో జరిగే అవకాశం ఉన్నదట. ఇక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఏం చెప్తుందంటే, పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి, రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండడమే అందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విధానం క్విడ్ ప్రోకోకు దారితీయడానికి అవకాశం ఎక్కువ. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు, లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు. సో వ్యక్తిగత స్వేచ్ఛని హరించడంగా మారుతుంది. అందరికీ సమాన హక్కు ఉండాల్సిందే, ఎవరికి ఇటువంటి అవకాశం కల్పించదు అన్నట్టుగా, క్విడ్ ప్రోకోకు దారి తీయొద్దు అన్నట్టుగా చాలా సుస్పష్టంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిబై చంద్రచూడ్ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇది రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇక ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న వారికి స్పందిస్తారు కాబట్టి ప్రజాస్వామ్యం అనేది కూడా సాధ్యమవుతుంది. ఎన్నికైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళకి స్పందిస్తారు కాబట్టి ప్రజాస్వామ్యం అనేది సాధ్యమవుతోంది. ప్రజల బాధలను ప్రజాప్రతినిధులు వినకపోతే మన ప్రజాస్వామ్యంలో ఉండే వాళ్ళమా? క్విడ్ ప్రోకో ఒప్పందాల ద్వారా కంపెనీలు రాజకీయ పార్టీలకు అంతులేని విరాళాలు ఇస్తూ పోతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు స్పందిస్తారా? కంపెనీల చట్టంలోని సెక్షన్ 182 ఉన్నదే రాజకీయ విరాళాల్లో అవినీతిని నిర్మూలించడానికి ఆ సెక్షన్కు చేసిన సవరణ. కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు అంతులేని విరాళాలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఇది రాజకీయ సమానత్వ హక్కుకు విరుద్ధం. మొత్తం మీద ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం మీద బీజేపీ సర్కార్ యొక్క కుటిలత్వం, బీజేపీ సర్కార్ యొక్క ఏమంటారు వాళ్ళ కుట్ర మళ్ళొకసారి బయటపడేట్టు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నదే కదా, బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయమే. దాన్ని తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు దాన్ని తోసిపుస్తూ రద్దు చేయడం జరిగింది. కారణం ఏంటి అని అంటే వీళ్ళు 10,500 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకున్నారు, విరాళాలు సమకూర్చుకున్నారు. ఎట్లా సాధ్యమైంది? అధికారికంగా బయటపెట్టేదే 10,500 కోట్లు, ఇంకా అనధికారికంగా ఎన్నున్నాయేమో సంగతి. కానీ మరి వాటన్నిటి ఎట్లా సమకూర్చగలిగారు? మొదటి స్థానానికి రెండవ స్థానానికి సుమారుగా 10,000 కోట్ల వ్యత్యాసం ఉన్నది. 10,000 కోట్ల వ్యత్యాసం ఉన్నది. ఆ డిఫరెన్స్